గారి నాయకత్వం. అందరితో కాదు, ఒక దిక్కు నుంచి రావాలి, అటువైపు నుంచి రావాలి దయచేసి. ఈరోజు బీజేపీ పార్టీ నుంచి జాయిన్ అవుతున్నటువంటి బార్ల మనీష్ రెడ్డి గారు ఆలోచన చేయలేదు. ఎట్లా నీళ్లు తేవాలి, ఎట్లా రైతుల కన్నీళ్లు దుడవాలి, ఈ ఆలోచన చేసిన పేదవారిని తప్ప కాంగ్రెస్ వాళ్ళందరూ వచ్చి జైన్ కావాలా వద్దా అక్క? ఇంకో చరిత్ర ఒక్కటే నిమిషంలో చెప్తా. మా దగ్గర 9 మంది ఓడిపోయారు అక్క. రేవంత్ రెడ్డి 9 మంది మా పార్టీ వచ్చింది. ఎంతమంది? సురేష్ రెడ్డి సాబు మా మీద ఓడిపోయింది. మళ్ళా ఎంపీ రాజ్యసభ ఇచ్చినాం, గెలిపించుకున్నాం. రాజ్యసభ మీద కూర్చోబెట్టినాం పెద్ద సీట్ మీద. అవునా? చప్పట్లు కొట్టరేందా? ఆకుల లలితని మళ్ళా చైర్మన్ చేసుకున్నాం అక్కనే. మళ్ళా కాంగ్రెస్ కోయిలు మార్క్పేట్ గంగారెడ్డికి చైర్మన్ చేసినామా? డాక్టర్ మధుశేఖర్ కూడా చైర్మన్ చేసినామా? మన పార్టీలో చేరుకున్నామా? రాజారాం యాదవ్ని మన పార్టీలో చేర్చుకున్నామా? మరి గట్టిగా చెప్పారు, చేర్చుకున్నామా లేదా? కంటోన్మెంట్ సాయన్న కూడా మన పార్టీలోకి వచ్చిండా? దాదన్న గారు విఠలరావు గారిని యునమా చేపించుకున్నామా? జిల్లా పరిషత్ గ్రంథాల చైర్మన్ మన అన్న ఎల్ఎంబి రాజేశ్వరిని చేసుకున్నామా లేదా? నరసింహనాయుడు ఎంపీకి పోటీ చేసి మన పార్టీలో చేర్చేయలేమా? ఎవరన్నా మిగిలిర్రా? ఎవరన్నా ఒకరు మిగిలిరంటే మా చెల్లి ఉండే గంగాన బిడ్డే, ఆయనతో ఆమె కూడా వచ్చేసింది. ఇటే ఉన్నారా ఇంకెవరైనా మిగిలి? నాకు ఇంకొకడు ఫోన్ చేసిండు, కొత్తోడు మాజీ మంత్రికి ఫోన్ చేసిండు. తీసుకురా అన్న, మళ్ళా పెట్టుకుంది వచ్చేవారం అని చెప్పిన. అంతేనా? ఇయ్యాల ఏ విధంగా అయితే బిఆర్ సైన్యం అంతా వెంపటుండి భారతకు స్వాగతం పలికిర్రో వస్తుందా, అదే విధంగా మరి మళ్ళా ఇంకా చైనింగ్స్ ఉంటాయి. ఇది అంతము కాదు, ఆరంభం మాత్రమే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. వాస్తవమేనా? ఏ గల్లీకైనా ఎక్కడ పోయినా మళ్ళా సారు కారు కేసీఆర్ అంటారు. రావాలి కేసీఆర్, కావాలి కేసీఆర్, గెలవాలి కేసీఆర్ అంటారు. అంటురా లేదా? అంటురా? అన్న 5 నిమిషాలు వస్తుందట, నేను పోయి తీసుకొని వస్తా. వచ్చినాక 2 ఉడుగులు మాట్లాడుతా, సబిదక్క మాట్లాడుతుంది, మన చెల్లె మాట్లాడుతుంది. ముగించుకున్నాం. పేర్లు చైనింగ్ వాళ్ళు ముందట ఉండాల. జై తెలంగాణ. వస్తుండు అన్న, వస్తుండు. అన్నది 1.5 గంట టైం తీసుకున్నా. ప్రతి ఒక్కరికి ఫోటో దిగి పంపిస్తా. మీరు ఆగమాగం చేసి మీద పడతాడనుకో, ఆయన అవతల పడతాడు. తెలుసు కదా, మనకి 23 ఏళ్ల బంధం, పేగు బంధం ఉన్నది. ఒకటే పార్టీ మనది. అవునా? మరి అందరూ అడిగి దండం పెట్టిన, సబితకు కూడా చెప్పిన, అక్క 1 గంట సేపు ఉండాలా, అన్ని ఫోటోలు దిగాలంటే ఆమె కూడా ఒకే చెప్పింది. ఓకేనా? మరి ధన్యవాదాలు చెప్పరు చప్పట్లతో. హలో చెక్, హలో చెక్. అందరూ ఒకసారి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. ఉత్తమ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. అవునా కాదా? 420 అంటే నీకు తెలుసా? అది చీటింగ్ చేసే వాళ్ళని 420 అంటారు. తెలంగాణలో చాలా ఎక్కువగా చేసేది ఎవరంటే, ఫస్ట్ ర్యాంక్ వచ్చేది రేవంత్ రెడ్డికి, సెకండ్ ర్యాంక్ వచ్చేది ధర్మపురి అరవింద్కి. అవును కదా? 10 ఏళ్ల నుంచి మిమ్మల్ని చీటింగ్ చేస్తూనే ఉన్నాడు. పసుపోటు తెస్తా అని చెప్పిండు. పసుపోటు కాదు కదా, కనీసము మామిడికాయ పచ్చడి కూడా పెట్టలేని పరిస్థితి ఇప్పుడు ఇవాళ బీజేపీ. అవునా కదా? ఉత్తమ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. తెలంగాణలోన 420. ఓటుకు నోటు మీరే చెప్పాలి. ఓటుకు నోటు ఏంటిదన్నా? గట్టిగా చెప్పాలి. ఏంటిది? ఓటుకు నోటు గట్టిగా మీరే చెప్పాలి. చప్పట్లు కొట్టుకుంటే చెప్పాలి. ఓకేనా? ఓటుకు నోటు, ఓటుకు నోటు చంద్రబాబుకు, చంద్రబాబుకు. ఉత్తమ మాటలు చెప్పే, అగో దొంగ మాటలు చెప్పే, లంగ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. దొంగ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. దొంగ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. దొంగ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. ఉచిత బస్సు పథకాన్ని తెచ్చారు, మలక్కాలకు
కొట్లాట పెట్టావు, మొలకలకు కొట్లాట పెట్టావు, మొలకలకు కొట్లాట పెట్టావు. ఉచిత బస్సు ఏమైనా వరమని అడిగినామా అన్న? అడిగినామా? మనం అడగకుండా ఇచ్చిండు, అమ్మ లెక్కలకు కొట్లాట పెట్టిండు. ఒకప్పుడు నీళ్ళ దగ్గర నీళ్లు లేవని తెలంగాణ రాష్ట్రం రాకముందు మన అమ్మ లెక్కలు కొట్టుకుంటుంటే చూసినాం. కానీ రేవంత్ రెడ్డి పుణ్యమా అని తెలంగాణ, రేవంత్ రెడ్డి పుణ్యమా అని బస్సులలో మనోళ్ళు కొట్టుకునే పరిస్థితి వచ్చింది. అవునా కదా? ఉచిత బస్ అని పథకాన్ని తెచ్చావు, అమ్మ లెక్కలకు కొట్లాట పెట్టావు, మొలకలకు కొట్లాట పెట్టావు, మొలకలకు కొట్లాట పెట్టావు. అదో ఉచిత బస్ అని పథకాన్ని తెచ్చావు, అమ్మ లెక్కలకు కొట్లాట పెట్టావు. మొలకలకు కొట్లాట పెట్టావు, మొలకలకు కొట్లాట పెట్టావు. ఇంకా 2 లక్షల రుణమాఫీ అన్నావు. అయిందా 2 లక్షల రుణమాఫీ? అయిందా? కాలేదన్నలందరూ ఒక్కసారి గట్టిగా చేతులు ఎత్తాలి, ఎత్తాలి. 2 లక్షల రుణమాఫీ అన్నావు, రైతన్న మెడకేమ ఉరితాడు వేశావు. రైతన్న మెడకేమ ఉరితాడు వేశావు, రైతన్న మెడకేమ ఉరితాడు వేశావు. అగో 2 లక్షల రుణమాఫీ అన్నావు, రైతన్న మెడకేమ ఉరితాడు వేశావు. రైతన్న మెడకేమ ఉరితాడు వేశావు, రైతన్న మెడకేమ ఉరితాడు వేశావు. కొత్త మాటలు చెప్పే, అగో దొంగ మాటలు చెప్పే, లంగ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. కొత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. ఓటుకు లోటు నువ్వు నీవు చెప్పాలి. తెలంగాణలో పాటలు కొత్తనా? కొత్తనా? ఇప్పుడు కాదు, ఎప్పుడో వాడినాం. తెలంగాణలో తాగబోతే నీళ్లు లేక తుమ్మెదాలు తడి గొంతులారిపాయే, తుమ్మెదాలు తాగబోతే నీళ్లు లేక. తుమ్మెదాలు తడి గొంతులారిపాయే, తుమ్మెదాలు. ఇట్లాంటి పాటలు ఎన్నో పాడుకున్నాం కాబట్టి ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. ఓటుకు లోటు నువ్వు నీవు ఏమనాలి? నిజానికి సవితమ్మకు తెలుసు రేవంత్ రెడ్డి పరిస్థితి గతంలో ఎట్లుండే, ప్రస్తుతం ఎట్లుండే అని. ఎక్కడో ఉన్నాయని తీసుకొచ్చి అక్కడే పెద్దగా చేసి కూర్చున్నది. ఆ దరిద్రం అంతా మన నెత్తిలో కూర్చున్నదంటే సబితక్క నిజానికి మంచోడు కావచ్చు, ప్రజలకింత సేవ చేస్తాడు కావచ్చు, ప్రజలకింత మంచి చేస్తాడు కావచ్చు అని అనుకున్నది, నమ్మింది. కానీ నమ్మినందుకు నట్టేట ముంచి ఈరోజు తెలంగాణలో శనై కూర్చున్నాడు రేవంత్ రెడ్డి. కాబట్టి రేవంత్ రెడ్డి పరిపాలన దిగేంత వరకు, కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన దిగేంత వరకు, మళ్ళా కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా ఎగిరేంత వరకు మా పాట ఎప్పటికీ పాడుతూనే ఉంటాం. మీరందరూ మద్దతుగా ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, కోట్ల గొంతులను ఏకం చేసిందిర జెండా. ఏ జెండా? ఏ జెండా? ఒక్కసారి గులాబీ జెండా. రైతన్నకు అండగా నిలబడినటువంటి మన గ్రీన్ జెండా కూడా అందరు పైకెత్తాలి. కోట్ల గొంతులను ఏకం చేసిందిర జెండా. ఇప్పుడే విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, తెలంగాణ ఉద్యమకారుడు చెరుకు సుధాకర్ అన్న గారికి ఉద్యమాల స్వాగతం, సుస్వాగతం తెలియజేసుకుంటూ, కోట్ల గొంతులను ఏకం చేసిందిర జెండా, కేసీఆర్ ఎగరేసినది గులాబీ జెండా. కోట్ల గొంతులను ఏకం చేసిందిర జెండా, కేసీఆర్ ఎగరేసినది గులాబీ జెండా. కోట్ల గొంతులను ఏకం చేసిందిర జెండా, కేసీఆర్ ఎగరేసినది గులాబీ జెండా. కోట్ల గొంతులను ఏకం చేసిందిర జెండా, కేసీఆర్ ఎగరేసినది గులాబీ జెండా. చీకట్లను తొలగించిన చిరుదీపం ఈ జెండా, కట్లను తొలగించిన చిరుదీపం ఈ జెండా, చీకట్లను తొలగించిన చిరుదీపం ఈ జెండా, కట్లను తొలగించిన చిరుదీపం ఈ జెండా. అమర వీరులాశయాల ప్రతిరూపం ఈ జెండా. కోట్ల గొంతులను ఏకం చేసిందిర జెండా, కేసీఆర్ ఎగరేసినది గులాబీ జెండా. కోట్ల గొంతులను ఏకం చేసిందిర జెండా, కేసీఆర్ ఎగరేసినది గులాబీ జెండా. ఈ జెండాను చివరి శ్వాస వరకు మనమందరము ఎత్తిపట్టి తెలంగాణకు రక్షణ ఏదంటే అది గులాబీ జెండా అని మనం అందరం చాటాలని తెలియజేసుకుంటూ, ఇప్పుడు మానుకోట ప్రసాద్ మరొక పాట. జై తెలంగాణ. మనందరం ఎప్పుడు అని వెయిట్ చేస్తున్నటువంటి